450 కోట్లతో హైదరాబాద్ లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సింగపూర్ కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం భేటీలో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్ ను అభివృద్ధి చేయనుంది గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్. బిజినెస్ హబ్ గా హైదరాబాద్ అభివృద్ధి చేయడంలో క్యాపిటల్ ల్యాండ్ భాగస్వామ్యం కానుంది. ఈ కొత్త ప్రాజెక్టు ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, బ్లూ చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చనుంది. కంపెనీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక హబ్ గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ లో 450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ముందుకొచ్చింది. 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ చిప్ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను కొత్త ప్రాజెక్టు తీర్చనుంది. క్యాపిటల్ ల్యాండ్ కొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ఇప్పటికే 3 వ్యాపార పార్కులను క్యాపిటల్ ల్యాండ్ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ సైబర్ ఫ్లైర్ ఏర్పాటు చేసిన క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ 2వ దశ పనులు ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.